హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇది వచ్చేసి ఒక నార్మల్ డే, కాకపోతే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశానో ఈరోజు కొంచెం స్పెషల్గా ఉండబోతుంది. వీడియో అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే లేవగానే ముందు మనం డోర్ తీస్తే కానీ మన ఇంట్లోకి సూర్యుడు రాడనమాట. అది మన రేంజ్. సో ఎవరింట్లో కన్నా డోర్ తీయకపోతే సూర్యుడు రాడు కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మేము మార్నింగ్ లేవగానే ఫస్ట్ మేము చేసే పని ఇదే. సో డోర్ తీసిన తర్వాత మన జున్నుగాడు అయితే అస్సలు అంటే అస్సలు లేవాడనమాట. బెడ్ మీద నుంచి ఒక 10-15 మినిట్స్ అయినా ఇట్లా ఆడుకోవాలి బెడ్ మీద. సో వీడైతే ఆడుకునే టైంలో మేమైతే ఎవ్వరం డిస్టర్బ్ చేయము. డిస్టర్బ్ చేసామంటే వాడు ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేస్తాడు. లేవగానే కొంచెం సేపు ఇట్లా టైం స్పెండ్ చేస్తే మన రోజంతా కూడా బాగుంటుంది అనమాట. అంటే మంచిగా చేర్ఫుల్గా జాయ్ఫుల్గా ఉంటుందని నేను నమ్ముతాను. అందుకనే పొద్దున్న లేవగానే కొంచెం సేపు అయితే ఇట్లా ఉండాలి. వీడెందుకో కెమెరా ఆన్ చేయడం చూడగానే కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడనమాట. అందుకే ఇక్కడ కెమెరాతో వాళ్ళు వీడియో తీస్తుంటే చూస్తున్నాడు, ఏం చేస్తున్నారు అబ్బా వీళ్ళు అని చెప్పేసి. ఇంకా ఈరోజు అయితే నానికి ఎగ్జామ్ ఉండే మార్నింగ్. సో అందుకే తను లేసి రెడీ అవుతుంది. మీన్ వైల్ మేమైతే ఇక్కడ ఇద్దరం ఆడుకుంటున్నాం అనమాట. ఇప్పుడిప్పుడే మాటలు కాబట్టి ఇంకా ఈ మాటలే మీరు గుడ్ మార్నింగ్ అనేసుకోండి. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని మనం డోర్ తీసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే బెడ్ సర్దుకోవడం అనమాట. ఇది ఒక మంచి హ్యాబిట్ అంట. ఇంతకుముందు నాకు ఇట్లాంటి హ్యాబిట్ లేదు, కానీ ఈ మధ్య మధ్య అలవాటు చేసుకుంటున్నాను. ఇంకా చాలామందికి లేవగానే ఫస్ట్ అద్దం చూసుకునే అలవాటు ఉంటుంది కదా. సో నాకు కూడా ఉందన్నమాట. లేవగానే అద్దం అయితే చూసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడైతే మన జున్నుగాడు కూడా అద్దం చూసేసుకొని కొంచెం సేపు తర్వాత వచ్చి ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేస్తున్నాడు. ఈ మధ్య డోర్స్ ఆడడం బాగా ఎక్కువైపోయింది అనమాట. సో నాకేమో భయం వేస్తుంది, ఎక్కడ వేలు పట్టేస్తాడో దాంట్లో అని చెప్పేసి. ఇంకా అట్లా మనం ఫ్రెష్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఇది నేను ముందు రోజు చేసి పెట్టుకున్నాను. అంటే నేను ఏ రోజన్నా బాగా ఎక్కువ తిన్నాను అనిపించినప్పుడు నెక్స్ట్ డేకి అయితే ఇది ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, ఓవర్ నైట్ ఓట్స్ అనమాట. ఫస్ట్ తినే వాళ్ళకైతే అసలు నచ్చదు టేస్ట్. నాకు కూడా అట్లే అనిపించింది ఫస్ట్ తినేటప్పుడు. బట్ తింటూ ఉన్నప్పుడు మనకి ఇంకా అలవాటు అయిపోతుంది కాబట్టి టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఏం లేదు, చాలామందికి తెలిసే ఉంటుంది రెసిపీ కూడా. తెలియని వాళ్ళ కోసం అయితే సింపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ కొన్ని పాలు, మీకు ఎన్ని పాలు కావాలనుకుంటున్నారు అన్ని. తర్వాత ఓట్స్, క్విక్ ఓట్స్ ఉంటాయి కదా, అట్లాంటి ఓట్స్. తర్వాత కొన్ని చియా సీడ్స్, ఇంకా సీడ్స్ ఏమైనా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా అట్లనే కొన్ని ఆల్మండ్స్ అంటే బాదం పప్పులు నానబెట్టేస్తాను అనమాట ముందు రోజే. సో పాలు కాంచుకొని వీటన్నిటిని వేసి దాంట్లో మొత్తం నానబెట్టేయాలన్నమాట. ఒక రాత్రి మొత్తం నానబెట్టేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు. దీంట్లో స్వీట్నెస్ కోసం ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటారు చాలామంది. నాకైతే హనీ తోటి ఇష్టం. సో అందుకని చెప్పేసి దీంట్లో హనీ వేసుకొని తింటున్నాను అనమాట. నాకు డెలివరీ తర్వాత అయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే. సో దీన్ని తిన్న తర్వాత చాలా వరకు క్యూర్ అయింది. చాలా హెల్దీ కూడా బ్రేక్ఫాస్ట్, పొద్దున్నే ఆయిల్ లేకుండా ఏం లేకుండా. ఇక్కడ నేను తినడంతో పాటు మన జున్నుగాడికి కూడా అలవాటు చేద్దామని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, కానీ వాడు కొంచెమే తింటాడనమాట, ఎక్కువగా తిండు. వీడి కూడా చాలా తెలిసిపోతుంది అనమాట. సో ఎక్కువ డీప్ ఫ్రై చేసిన ఫుడ్ వాటినైతే బాగా ఇష్టంగా తింటాడు. లేదంటే ఉప్మా బాగా తింటాడు. ఇట్లాంటి కొత్తవి పెట్టినప్పుడు ఒక లుక్ ఇస్తాడనమాట. అదే ఆ లుక్. ఇంకా వాడికి తెలియకుండా చేతితోటి తినిపిస్తున్నాను అనమాట, మేనేజ్ చేయడానికి. అట్లా కొంచెం తింటూ అన్న తొందరలో అలవాటు చేసుకుంటాడని నేనైతే నా ఆశ అనమాట. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి. ఇంకా పొద్దున్న టిఫిన్ చేసిన తర్వాత ఈ ఓట్స్ తింటే ఏంటంటే ఒక మంచి అడ్వాంటేజ్, ఒక 2-3 అవర్స్ వరకు ఖచ్చితంగా ఆకలి అయితే వేయదనమాట. అంత ఫుల్గా ఉంటుంది. ఎవరైనా వెయిట్ లాస్, ఇట్లా వెయిట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళైతే యూజ్ చేయొచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా తిన్న తర్వాత మా ఆచారం అనమాట. సో బిగ్ బాస్ చూస్తాము. రాత్రి 9:30కి వస్తుంది కదా. 9:30కి అంతసేపు మేము మేల్కోం కాబట్టి చూడట్లేదు రాత్రిపూట. ఇంకా మార్నింగ్ మళ్ళీ 10 o'clock వస్తుంది కదా మా మ్యూజిక్లో. 10 నుంచి 11:30 వరకు అస్సలు కదలకుండా చూస్తాం అనమాట బిగ్ బాస్ని. చూసిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్. బిగ్ బాస్ ఎంతమంది చూస్తారు? మీలో చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. మీలో బిగ్ బాస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేసేయండి. ఇంకా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత లేచి మెల్లగా లంచ్కి ఏం ప్రిపేర్ చేద్దామా అని ఫ్రిడ్జ్ మొత్తం వెతికిన తర్వాత ఇంకెందుకు ఈరోజు కొంచెం సింపుల్గా తినాలనిపించింది. అందుకని చెప్పేసి ఇక్కడ పప్పుకి రెడీ చేసుకుంటున్నాం అనమాట. నార్మల్ బేసిక్ పప్పు.
ఒట్టి పప్పు అని చెప్పాను కదా, ఇంకా పప్పులోకి అయితే ఒడియాలు, ఇంకా అలానే అప్పడాలు. ఈ ఒడియాలు అయితే మా అవ్వ వాళ్ళు పెట్టి పంపించారు ఊరు నుంచి. ఇంకా నెక్స్ట్ ఈ చిన్న చిన్న అప్పడాలు అయితే డీమార్ట్ నుంచి తీసుకున్నా. ఈ ఉసిరికాయ చట్నీ అనమాట, ఉసిరికాయ చట్నీ నేను చేసిన పప్పు. ఇంకా ఈ ఉసిరికాయ పచ్చడి అయితే నేనే పెట్టాను నా చేతులతోటి. ఫస్ట్ చేస్తున్నప్పుడే నాకు అనిపించింది అనమాట దాని కలర్ అది చూసి, ఖచ్చితంగా ఇది ఫ్లాప్ డిష్ అని చెప్పి. కానీ తర్వాత ఒక 2-3 డేస్ ఊరిన తర్వాత తింటే మాత్రం చాలా బాగుంది టేస్ట్. అంటే సూపర్ అని చెప్పలేను కానీ, బట్ ఫస్ట్ టైం చేసిన దానికైతే చాలా బెటర్. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కొన్ని ఏమైనా యాడ్ చేయడము. కొంచెం ఏంటంటే పోపు వేసేటప్పుడు కొంచెం ఎక్కువసేపు మాడిందనమాట, అదొక్కటే. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ అయితే బాగానే ఉంది. మా జున్నుగాడికి కూడా ఎవరైనా తింటుంటేనే వాళ్ళతో పాటు కలిసి తింటాడనమాట, వాడికంటూ సపరేట్గా పెడితే అస్సలు తినడు. ఇంకా అలా లంచ్ చేసిన తర్వాత మంచి మూవీ చూస్తామన్నమాట ఏదో ఒకటి, ఒక 4 o'clock వరకు. ఖచ్చితంగా ఈవినింగ్ అయితే నేను చాయ్ ఖచ్చితంగా తాగుతాను. మీరు ఇంతకుముందు షార్ట్స్ చూసింటే కూడా మీకు తెలిసే ఉంటుంది. బయటికి వెళ్ళినా కానీ అస్సలు మిస్ అవ్వమన్నమాట. ఇంకా ఇప్పుడైతే తలస్నానం చేశాను అనమాట చాలా రోజుల తర్వాత, అందుకని చెప్పేసి ఇంకా హెయిర్ అయితే ఇగ్నోర్ చేసేయండి, ఆరలేదని అట్లనే కూర్చున్నాను. ఇంకా టీ తాగుతున్నాం ఇక్కడ. ఒట్టి టీలో నేనైతే ఒట్టి టీ తాగాను, టీతో పాటు ఏమైనా బిస్కెట్స్ లేదంటే ఇంతకుముందు రస్క్ తింటుండే. ఇవి క్యాష్యూ బిస్కెట్స్ అనమాట. ఒట్టి బిస్కెట్స్ తిన్నాం కంటే ఇట్లా టీలో ముంచుకొని తింటే దాని టేస్ట్ ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. సో మీలో కూడా టీలో ముంచుకొని తినే అలవాటు ఉందా? చాలా మంది అంటే తెలంగాణలో టీలో మురుకులు వేసుకొని అట్లా తింటుంటారు కదా, నేను ఒకసారి ట్రై చేశాను, బట్ నాకైతే అస్సలు నచ్చలేదు టేస్ట్. ఎంత చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా కానీ ఆంధ్రలో పుట్టినప్పుడు ఇంకా ఆ అలవాట్లు అలానే ఉండిపోతాయి అనమాట. సో మనమైతే టీలో మురుకులు వేసుకొని తినే అంత సాహసం మళ్ళీ చేయాలనుకోలేదు. ఒక్కసారి తిన్నప్పుడు ఇంకా దాని టేస్ట్ అట్లానే ఉండిపోతుంది కదా, మనం మళ్ళీ మళ్ళీ దాని ఒపీనియన్ అయితే మార్చలేకపోతున్నాను అనమాట నేను ఎంత ట్రై చేసినా కానీ. ఇంకా అట్లా టీ తాగేసి కొంచెం చిన్న షాపింగ్ ఉంటే వెళ్ళామన్నమాట. ఎక్కడికి వెళ్ళాలో మీకు చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళాము, ఎందుకంటే ఇంటికి దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా చాలా రీజనబుల్గా కూడా ఉంటాయి, మనకు కావాల్సిన చిన్న చిన్న ఐటమ్సే కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. చాలా చల్లగా ఉంది, బయటికి వెళ్ళాలంటే స్వెటర్ వేసుకోకపోతే అసలు చలికి గడ్డ కట్టుకుపోతామేమో అనిపిస్తుంది. ఇంకా మనకు కావాల్సిన వేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే మా ఇంటి దగ్గర ఒక మంచి మంచూరియా పాయింట్ ఉంటుంది, నాకైతే ఎప్పుడు అక్కడ తిన్నా కానీ బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడ ఆగాము. బయట నుంచి ఫుడ్ తిని కూడా చాలా రోజులు అని చెప్పి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. అవన్నీ ఏం తీసుకున్నాం, ఎక్కడ తీసుకున్నాం అని షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో ఈ రోజుకైతే ఇంతే మరి ఈ వీడియో. మా డిన్నర్ అయితే అయిపోయింది. డిన్నర్లో చాలా ఐటమ్సే ఉన్నాయి. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఈ పాప కనిపించింది, పాపతోటి జున్నుగాడు కొంచెం సేపు ఆడుకొని ఇంకా మేమైతే ఫైనల్గా ఇంటికి వచ్చేసాం అనమాట. అంతే మరి ఈ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.